షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మరి ఈరోజు సాయంకాలంకు అందరూ పస్కాకు సిద్ధపడుతున్నారు కదా. మరి దూర ప్రాంతాల నుంచి అనేకులు మందిరానికి చేరుకున్నారు, ఇంకా చేరుకుంటున్నారు. మధ్యాహ్నం కల్లా అందరు చేరుకుంటారు. మనం ఫస్ట్ టైం మనము పస్కాను మరి ఆ ప్రభురాత్రి భోజనమును, ఆ రాత్రి భోజనాన్ని, పెసహా రాత్రి భోజనాన్ని 4:30కు స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇది ఇంకా వినని వారు ఎవరన్నా ఈ అనుదిన కృప ద్వారా విని అందరు సిద్ధపడి మరి సమయం కల్లా అందరు రావాలని ప్రేమపూర్వకంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాము. ఈ దిన కృపావాక్యము చూసుకున్నాము బిడ్డలారా. లేవియ కాండము 23వ అధ్యాయము 5వ వచనము. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. సో పరిశుద్ధ గ్రంథంలో, ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన అతి శ్రేష్టమైన 3 పండుగల గురించి, 3 పండుగలు మాత్రమే కాదు, 5 పండుగల గురించి, అనగా మొదటి నెల పస్కా పండుగ, 3వ నెలలో వచ్చే పెంతెకోస్తు పండుగ, 7వ నెలలో వచ్చే బూర్ల పండుగ, ప్రాయశ్చిత్త పండుగ, పర్ణశాల పండుగ రాయబడిన ఏకైక అధ్యాయము ధర్మశాస్త్ర గ్రంథం లేవియ కాండం 23. మరి ఈ పండుగ ఈరోజు సాయంకాలం మనం సిద్ధపడుచున్న బిడ్డలారా, మరి ఉపవాసం ఉండి సిద్ధపడుచున్న వారు నిజంగా చాలా మరి ధన్యులు అంటాం, చాలా ధన్యులు. సో మరి అలా అని ఉపవాసం ఉంటేనే ధన్యులు అని కాదు. మనం యోగ్యంగా సిద్ధపడితే, మనం యోగ్యంగా ఈ రోజంతా పగలంతా సిద్ధపడదాము, యోగ్యంగా చేయి వేద్దాము. ఆశీర్వచన పాత్రలు మనం చేయబోతున్నాము. అందుకే మరి మన యొక్క క్యాలెండర్లో మెయిన్ బ్యానర్లో ఈ మాట ఉంటుంది. ఆ 2 నెలలు కలిపి మనకు ఉంటుంది ఈ మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. సో మనం ఈరోజు ఏం తీసుకోబోతున్నామో ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్న మరి ద్రాక్షారసం తీసుకోబోతున్నాము. ఆయన శరీరమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టెని తీసుకోబోతున్నాం. అలానాడు ఐగుప్తు నుంచి మన పితరులకు ఐగుప్తు నుంచి దాస్యత్వం నుంచి విడుదల కలిగింది. మరి మనకైతే ఈ లోకము నుంచి, పాపము నుంచి, శాపము నుంచి, దుర్మార్గత నుంచి, దుష్టత్వం నుంచి బిడ్డలారా. సో కాబట్టి ఇవన్నీ విడుదల పొందుకునే పండుగనే పస్కా పండుగ. ఆ పండుగని ఆ రాత్రి, చివరి రాత్రి, ఆయన అప్పగించబడబోయే ముందు రోజు రాత్రి ఆయన శిష్యులకు మరి అప్పగించబడే రాత్రి ఇచ్చి ఆయన చెప్తాడు, ఇదిగో నా నిబంధన రక్తము అని. క్రొత్త నిబంధన రక్తాన్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు మెస్సయ్య వారు. కాబట్టి ఆ రక్తమును, ఆ శరీరమును తిని మనము యోగ్యంగా పండుగలో చేయి వేద్దాము, దీవించబడదాము, ఆశీర్వదించబడతాము. ఆ విధంగా మనందరినీ, మన కుటుంబాలను ఆయన ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఇగో నాయన, ఈ సాయంకాలం, ఈ రాత్రి భోజనంలో మేము పాలు పెంపులు పొందబోతుంటుండగా ఈ సిద్ధపాటు, ఈ పగలంతా మీరు మాకు సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ చేత నింపండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకము దయచేయండి. యోగ్యంగా చేయడానికి సహాయం చేయమని నజరుడని యేసు నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేసు వారి యొక్క సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము కలిగి ఉండునుగాక. ఆమేన్.